Hi my dear students, today we discuss about the second year accountancy unit 2 consignment account. This chapter we scored the 10 marks plus short 2 marks, total 12 marks annual exam. Okay, so what is the consignment? కన్సైన్మెంట్ వ్యాపారం అంటే కన్సైన్మెంట్ బిజినెస్ అంటే ఏంటి అనేది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే మనకు ఇది చాలా ఈజీగా ఉంటుంది సిలబస్. సో కన్సైన్మెంట్ అనేది 2 పర్సన్స్ మధ్య జరిగే బిజినెస్ అండి. ఓకేనా? సో ఇక్కడ 2 పర్సన్స్ ఎవరు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మనం క్లియర్గా నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. He is a person, for example, his name X. Okay, he lives in NLG, Nalgonda. X అనే వ్యక్తి ఉన్నాడండి. ఇతని పేరు X. ఇతను ఎక్కడ ఉంటుండంటే నల్గొండలో ఉంటాడు. రైట్? ఈజ్ ఎ పర్సన్. సో హీ స్టార్టెడ్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిజినెస్. ఓకే, ఇతను ఆల్రెడీ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసిండు, ఆల్రెడీ రన్ చేస్తున్నాడు నల్గొండలోనే. సో బిజినెస్ బాగా సక్సెస్ అయింది. అయితే ఇతను ఏమనుకున్నాడంటే, ఆయన థాట్ ఏమొచ్చిందంటే ఇంకా బిజినెస్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేయాలి, అంటే ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటాడు. ఓకేనా? ఎవరు? ఎక్స్. ఓకే, సో ఈ ఎక్స్ ఏం చేసిందంటే నల్గొండలోనే కాకుండా ఇంకా అదర్ ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ దేవరకొండ, డివికే లేదా హెచ్వైడి ఫర్ ఎగ్జాంపుల్. So he is one of the person. So his name Jed. It is called Jed. So he is live in HYD. ఇతను హైదరాబాద్లో ఉంటాడు, ఇతనేమో నల్గొండలో ఉన్నాడు అనుకోండి. సో ఇతను ఏం చేసిందంటే ఈ ఎక్స్ నల్గొండలో తన బిజినెస్ రన్ చేసుకుంటూ ఇతని యొక్క గూడ్స్ని ఇతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇతని గూడ్స్ని హెచ్వైడిలో కూడా సేల్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఏం చేసిందంటే ఇతను ఎవరిని మీట్ అయిందంటే, సో జడ్ని మీట్ కావడం జరిగింది. జడ్ని మీట్ అయ్యి ఇట్లా ప్రపోజల్ పెట్టిండు. ఏంటంటే నేను గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఓకేనా, నల్గొండలో నా బిజినెస్ బాగా రన్ అవుతుంది, నేను హైదరాబాద్లో కూడా నా బిజినెస్ని రన్ చేయాలనుకుంటున్నాను, కాకపోతే నీ హెల్ప్ కావాలి. ఎట్లా అంటే నేను ఏం చేస్తానంటే మీకు గూడ్స్ని సెండ్ చేస్తాను. గూడ్స్ని ఏం చేస్తాను, నేను మీకు గూడ్స్ సెండ్ చేస్తాను. ఎవరికి చేస్తా అంటున్నాడు? జడ్కి చేస్తా అంటున్నాడు. సో మీరు ఏం చేయండి అంటే నేను గూడ్స్ సెండ్ చేస్తే మీరు వాటిని సేల్ చేయండి. సో అట్లా సేల్ చేసినందుకు మీకు ఏం చేస్తానంటే బెనిఫిట్గా, అంటే రెమ్యునరేషన్గా ఏం చేస్తానంటే కమిషన్ ఇస్తాను. ఏమి ఇస్తానండి? కమిషన్ ఇస్తానని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరు? ఎక్స్. ఏ పర్పస్ కోసం అండి? నల్గొండలో ఉన్న బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలి. ఎక్కడ? నల్గొండలో కాకుండా నాట్ ఓన్లీ ఎన్ఎల్జీ, సో హైదరాబాద్లో కూడా తన బిజినెస్ని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ ఎక్స్ ఇతన్ని కాంటాక్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇతడు ఈ ఎక్స్ ఇచ్చిన కాంటాక్ట్ బేసిక్గా ఇతను ఏం చేస్తాడంటే గూడ్స్ని సెండ్ చేస్తే ఈ గూడ్స్ని ఏం చేస్తాడంటే జడ్ సేల్ చేయడం జరుగుతుంది. ఇతను ఏ పర్పస్లో సేల్ చేస్తాడంటే ఓన్లీ కమిషన్ పర్పస్లో సేల్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇతన్ని ఏమంటాం అంటే ఇక్కడ బిజినెస్లో ఇక్కడ ప్రిన్సిపల్ అంటాం. ప్రిన్సిపల్, ఓకేనా, ఆర్ మేనేజర్. ప్రిన్సిపల్ ఆర్ మేనేజర్. ఇతన్ని ఏమంటామంటే మనము ఏజెంట్. ఏమంటామంటే అతన్ని ఏజెంట్ అంటాం. ఓకేనా? సో ఈ కన్సైన్మెంట్లో వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఏంటంటే ఇతను గూడ్స్ని సెండ్ చేస్తే ఇతను ఏం చేస్తాడంటే ఆ గూడ్స్ని సేల్ చేస్తాడు. ఓకేనా? ఇట్లా సేల్ చేసినందుకు ఇతనికి ఇచ్చిన రెమ్యునరేషన్ ఏమంటామంటే మనము కమిషన్ అంటాం. ఏమంటాం దాన్ని? కమిషన్ అంటాం. సో వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్లో నడిచేదాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ అంటాం. వీళ్ళిద్దరి మధ్య జరిగే వ్యాపారాన్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ అకౌంట్స్ అంటాం. ఓకేనా? అర్థమైందా? సో ఒక పర్సన్
అదర్ ప్లేసెస్లో తన బిజినెస్ని కంటిన్యూ చేయడం కోసము ఒక ఏజెంట్ని కన్సల్ట్ కావడం జరుగుతుంది. ఆ ఏజెంట్ ద్వారా తన గూడ్స్ని ఆ ఏజెంట్కి సప్లై చేసి అతని ద్వారా అమ్మించి అతనికి కేవలం కమిషన్ ఇచ్చేసి బిజినెస్ని ఇంకా స్ప్రెడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనము ఇతన్ని ఈ అకౌంటింగ్ పరిభాషలో ఏమంటామంటే, అకౌంటింగ్ టర్మినాలజీలో ఇతన్ని ఏమంటామంటే కన్జైనర్. కన్జైనర్ ఇతన్ని ఏమంటామండి మనము కన్జైనర్ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆర్ మేనేజర్ లేదా కన్జైనర్. అకౌంటింగ్ పరిభాషలో ఏమంటామంటే కన్జైనర్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్జైనర్. ఇతన్ని ఏమంటామంటే కన్సైనీ. కన్జైనీ అంటాం. ఏజెంట్ ఆర్ కన్జైన్. సో టోటల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బిజినెస్ మొత్తం కాన్సెప్ట్ ఎవరిదంటే ఎక్స్ మీన్స్ కన్జైనర్. సో ఈ బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా టోటల్గా బేర్ చేసేది ఎవరంటే కన్జైనర్. ఈ కన్జైనరే తన గూడ్స్ని ఏం చేస్తుందంటే ఇక్కడ కన్జైనీ అనే ఒక పర్సన్కి అంటే ఏజెంట్కి గూడ్స్ని సెండ్ చేయడం జరుగుతుంది. అట్లా సెండ్ చేస్తే జస్ట్ అతను ఏం చేస్తాడంటే ఆ గూడ్స్ని సేల్ చేయడం జరుగుతుంది పర్పస్ ఆఫ్ కమిషన్. ఓకేనా? ఏ పర్పస్లో చేస్తుందండి? కమిషన్ పర్పస్లో ఏం చేస్తుందంటే ఇతను సేల్ చేయడం జరుగుతుంది. సేల్ చేస్తే అతనికి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరిస్తారు కమిషన్ అంటే ఇక్కడ కన్జైనర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ కన్జైనీకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వీనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఓకేనా? టోటల్గా ఇదని కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా కమిషన్ బేసిక్గా మాత్రమే వర్క్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీళ్ళిద్దరి మధ్య కుదిరిన అండర్స్టాండింగ్ ఏమంటామంటే మనం ఇక్కడ కన్జైన్మెంట్ అకౌంట్, కన్జైన్మెంట్ బిజినెస్ అంటాం. వీళ్ళిద్దరు చేసే బిజినెస్ని ఏమంటామంటే కన్జైన్మెంట్ అకౌంట్ అంటాం, కన్జైన్మెంట్ బిజినెస్ అంటాం. ఓకేనా? సో బేసికల్గా మనకి ఇక్కడ గూడ్స్ని సెండ్ చేసేది ఎవరంటే కన్జైనర్. ఎవరండి ఇక్కడ? కన్జైనర్ లేదా ప్రిన్సిపల్ లేదా మేనేజర్. ఓకే, సో ఎవరికి సెండ్ చేస్తుండండి గూడ్స్ని అంటే కన్జైనీ. కన్జైనీ ఎవరంటే ఇక్కడ ఏజెంట్. ఏజెంట్కి సెండ్ చేయడం అవుతుంది. ఈ ఏజెంట్ అండ్ ప్రిన్సిపాల్ మధ్య అగ్రిమెంట్ని ఏమంటామంటే కన్జైన్మెంట్ బిజినెస్ అంటాం. ఓకేనా? సో మీకు ఇండివిజువల్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కన్జైన్మెంట్ అంటే బిజినెస్ కన్జైన్మెంట్ మీనింగ్ ఏంటంటే ద కన్జైన్మెంట్ మీన్స్ సెండింగ్ గూడ్స్ ఫర్ ద ఓనర్ టు హిస్ ఏజెంట్. చూడండి, ఆ ఓనర్ ఏం చేస్తుందంటే గూడ్స్ని సెండ్ చేస్తుండే. ఎవరు సెండ్ చేస్తుందండి? ఏజెంట్కి సెండ్ చేస్తుంది. ఓకేనా? ఫర్ సేల్ ఆన్ కమిషన్ బేసిస్. ఓకేనా? సేల్ ఆన్ కమిషన్ బేసిస్ ద ఏజెంట్ ఓన్లీ సేల్స్ ద గూడ్స్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ద ఓనర్ ఫర్ ద సేక్ ఆఫ్ కమిషన్ ఎట్ ద రిస్క్ ఆఫ్ ద ఓనర్. టోటల్గా కన్జైన్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ గూడ్స్ని కన్జైనీకి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ సెండ్ చేసినప్పుడు ఇతను కేవలం కమిషన్ బేసిక్లో మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా రిస్క్ని బేర్ చేసేది ఎవరంటే కన్జైనర్ అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? దీన్ని ఏమంటామంటే వీరిద్దరి మధ్య కుదిరిన అండర్స్టాండింగ్ని ఏమంటామంటే కమిట్మెంట్ ఏమంటామంటే కన్జైన్మెంట్ బిజినెస్ అనేది అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, కన్జైనర్. సో కన్జైనర్ అంటే ఏంటి చూడండి. కన్జైనర్ చూడండి, కన్జైనర్ ఈజ్ ద పర్సన్. కన్జైనర్ ఈజ్ ఏ పర్సన్ హూ సెండ్ ద గూడ్స్ టు ద ఏజెంట్. ఎవరైతే గూడ్స్ని సెండ్ చేస్తుర్రో అతన్ని ఏమంటామంటే మనము కన్జైనర్ అంటాం. ఓకేనా? చూడండి, ఒక కన్జైనర్ ఈజ్ ద పర్సన్ హూ సెండ్ ద గూడ్స్ టు ద ఏజెంట్ ఫర్ సేల్ ఆన్ కమిషన్ బేసిస్ ఈజ్ కాల్డ్ ద కన్జైనర్. ఎవరైతే గూడ్స్ని కమిషన్ బేసిక్గా సెండ్ చేస్తారో, ఎవరికి? తన ఏజెంట్కి సెండ్ చేస్తారో అతన్ని ఏమంటామంటే కన్జైనర్ అనడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? సో కన్జైనర్ అనేవాడు ఏం చేస్తుందంటే తన బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసము కమిషన్ బేసిక్లో తన గూడ్స్ని ఏం చేస్తుందంటే ఏజెంట్కి సెండ్ చేయడం జరుగుతుంది. అలా సెండ్ చేసేవాడిని ఏమంటామంటే కన్జైనర్ అంటాం. ఓకేనా? టోటల్గా బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ ఎవరు బేర్ చేస్తారంటే కన్జైనర్ బేర్ చేస్తాడు. అసలు బిజినెస్ మొత్తం కూడా కన్జైనర్దే. జస్ట్ కన్జైనీ ఓన్లీ ఏజెంట్. ఓకేనా? సో కమిషన్ తీసుకొని మాత్రమే తను సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, కన్జైనీ. కన్జైనీ అంటే చూడండి,
Consignee is the person, okay na, to whom the goods are sent for the sale on commission basis is called the consignee. ఇక్కడ consignee అంటే ఎవరంటే ఇక్కడ ఎవరి దగ్గర నుంచి అయితే మనము గూడ్స్ని రిసీవ్ చేసుకుంటున్నామో ఆ రిసీవ్ చేసుకున్న గూడ్స్ని ఏ పర్పస్లో సేల్ చేస్తున్నాం అంటే కమిషన్ పర్పస్లో మాత్రమే సేల్ చేస్తున్నాము. అలా సేల్ చేసే అతన్ని ఏమంటామంటే కన్జైనీ అనడం జరుగుతుంది. ఓకేనా? కన్జైనర్ క్లియర్గా, కన్జైనర్ ఈజ్ ద పర్సన్ హూ సెండ్ ద గూడ్స్ టు ద ఏజెంట్ ఫర్ సేల్ ఆఫ్ కమిషన్ బేసిస్ ఈజ్ కాల్డ్ ద కన్జైనర్. ఓకే, కన్జైనర్ అనేవాడు ఎవరండి? ఇక్కడ ఎవరికైతే సేల్ పర్పస్లో గూడ్స్ని సెండ్ చేస్తుండో ఆ సెండ్ చేసే పర్సన్ ఏమంటున్నాం అంటే ఇక్కడ మనము కన్జైనర్ అని చెప్పడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ కన్జైనీ. ఓకే, సో కన్జైనీ ఈజ్ ద పర్సన్, కన్జైనీ ఆల్సో పర్సన్ టు whom the goods are sent for the sale on commission basis is called the consignee. ఎవరి దగ్గర నుంచి అయితే సేల్ పర్పస్లో గూడ్స్ని రిసీవ్ చేసుకుంటుండో ఆ రిసీవ్ చేసుకొని కమిషన్ పర్పస్లో సేల్ చేస్తుండో అతన్ని ఏమంటామంటే మనము కన్జైనీ అనడం జరుగుతుంది. ఓకేనా? ఓకేనా? ఏ పర్పస్లో అండి? కమిషన్ పర్పస్లో గూడ్స్ని రిసీవ్ చేసుకొని ఎవరి దగ్గర నుంచి? కన్జైనర్ దగ్గర నుంచి గూడ్స్ని రిసీవ్ చేసుకొని సేల్ చేసే పర్సన్ ఏమంటామంటే ఇక్కడ మనము కన్జైనీ అనడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, రైట్స్. అది చూడండి ఒకసారి చూడండి. కన్జైనీ ఈజ్ ద పర్సన్ టు హూమ్ ద గూడ్స్, ఎవరి దగ్గర నుంచి? మనకు ఇక్కడ కన్జైనర్ దగ్గర నుంచి. హూమ్ ద గూడ్స్ ఆర్ సెండ్ ఫర్ ద సేల్ ఆఫ్ కమిషన్, సేల్ ఆన్ కమిషన్ బేసిస్ ఈజ్ కాల్డ్ కన్జైనింగ్. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి అయితే సేల్ ఆఫ్ కమిషన్ పర్పస్లో మనం గూడ్స్ని రిసీవ్ చేసుకొని సేల్ చేస్తామో అతడే ఇక్కడ కన్జైనీగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాన్యువల్ ఎగ్జామ్లో మనకి ఇది 2 మార్క్స్ వస్తుందండి. ప్రొఫార్మా ఇన్వాయిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫార్మా ఇన్వాయిస్. సో ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఓకే, స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై కన్జైనర్, ప్రిపేర్డ్ బై కన్జైనర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది ఇక్కడ ఒక పర్సన్. ఓకే, so he is a consignor. Consignor, he is a consignee. Okay, so proforma invoice ni consignor send to consignee, send to consignee. Proforma invoice, proforma invoice is a statement. Proforma invoice is a statement. This is the statement. Okay, so this statement prepared by consignor, statement prepared by consignor, he sent to consignee, he sent to consignee. Proforma invoice ni prepare చేసేది ఎవరంటే ఇక్కడ కన్జైనర్ ప్రిపేర్ చేస్తాడు. ఈ ప్రిపేర్ చేసిన స్టేట్మెంట్ని అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ని ఎవరికి సెండ్ చేస్తాడు అంటే కన్జైనీకి సెండ్ చేస్తాడు. ఎవరు? కన్జైనర్ కన్జైనీకి సెండ్ చేసే ప్రొఫార్మా స్టేట్మెంట్ని ఏమంటామంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. ఓకేనా? ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే గూడ్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇందులో ఎంటర్ చేసి గూడ్స్తో పాటు సెండ్ చేసే స్టేట్మెంట్నే ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. ఈ గూడ్స్ని ఎవరికి సెండ్ చేస్తారండి? గూడ్స్ని కన్జైనర్ కన్జైనీకి సెండ్ చేస్తాడు. ఓకేనా? దాంతోపాటు ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ అనే స్టేట్మెంట్ని కూడా కన్జైనర్ ప్రిపేర్ చేసి కన్జైనీకి సెండ్ చేయడం జరుగుతుంది. ఏముంటుంది ఇందులో ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఇక్కడ టోటల్గా డీటెయిల్స్ ఆఫ్ ద గూడ్స్ సంబంధించిన డీటెయిల్స్ చూడండి ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్, ఓకే, ప్రిపేర్డ్ బై కన్జైనర్ containing the description of goods to be sold, quantity, rate and discount. Okay na? So
ఏ గూడ్స్ ఎన్ని గూడ్స్ సెండ్ చేస్తున్నాము, దాని ఒక్కదాని ఈచ్ వన్ రేట్ కాస్ట్ ఎంత, ఓకేనా, ఎంతెంత డిస్కౌంట్ ఇవ్వాలి, దాని క్వాంటిటీ ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ మొత్తం ఒక స్టేట్మెంట్లో ఎంటర్ చేసి కన్జైనరు ప్రిపేర్ చేసి గూడ్స్తో పాటు సెండ్ చేయడం జరుగుతుంది. ఎవరికి? కన్జైనీకి సెండ్ చేస్తాడు. ఓకేనా, ఎవరు సెండ్ చేస్తారండి? కన్జైనర్ సెండ్ టు కన్జైనీ. ఓకే, ప్రొఫార్మా ఇన్వాయిస్, రైట్. సో proforma invoice is a statement prepared by consignor containing the description of goods to be sold, quantity and rate and discount etc. details మొత్తం కూడా ఇందులో ఎంటర్ చేసేసి కన్జైనీకి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సెకండ్, account sales. This is also 2 marks question, very very important. Account sales, very very important. Account sales is the statement. Account sales also statement prepared by consignee. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత ముందుకేమో ప్రొఫార్మా ఇన్వాయిస్ని కన్జైనీకి సెండ్ చేస్తే ఇప్పుడు అకౌంట్ సేల్స్ని కన్సైనర్కి సెండ్ చేస్తాడు. ఇక్కడ ప్రిపేర్ చేసిన ఎవరనండి, ఇక్కడ అకౌంట్ సేల్స్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే కన్జైనీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, కన్జైనీ ప్రిపేర్ చేసి ఎవరికి సెండ్ చేస్తారండి? ఇక్కడ కన్జైనర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ అకౌంట్ సేల్స్లో ఏమిటంటే డీటెయిల్స్ ఆఫ్ ద సేల్స్, అంటే సేల్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అందులో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ ఎంత ఉంది, సో ఆ సేల్ చేయడానికి ఆయన పెట్టిన ఎక్స్పెన్సెస్ ఏంటివి, ఆయనకు రావాల్సిన కమిషన్ ఏందన్న డీటెయిల్స్ మొత్తం కూడా ఈ స్టేట్మెంట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే కన్జైనీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కన్జైనీ ప్రిపేర్ చేసేసి ఈ సేల్స్ స్టేట్మెంట్ని కన్జైనర్కి సెండ్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. అకౌంట్ సేల్స్ ఈజ్ ద స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై కన్జైనీ. సో కన్జైనీ ప్రిపేర్డ్ బై అకౌంట్ సేల్స్ గివింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ సేల్స్. ఏముంటుంది అందులో అంటే డీటెయిల్స్ ఆఫ్ సేల్స్, ఎఫెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అండ్ కమిషన్ చార్జ్డ్. ఓకేనా, సో ఈ కన్జైనీ మెయింటైన్ చేసిన ఎక్స్పెన్సెస్ ఏంటివి, కన్జైనీకి రావాల్సిన కమిషన్ ఏంటి, అన్సోల్డ్ స్టాక్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉందనే డీటెయిల్స్ మొత్తం కూడా ఈ స్టేట్మెంట్లో ఎంటర్ చేసి ఆ స్టేట్మెంట్ని కన్జైనీ ఎవరికి సెండ్ చేస్తారంటే కన్జైనర్కి సెండ్ చేయడం జరుగుతుంది. కన్జైనర్కి సెండ్ చేసే స్టేట్మెంట్ని ఏమంటామంటే అకౌంట్ సేల్స్ అంటాం. కన్జైనీకి సెండ్ చేసే స్టేట్మెంట్ని ఏమంటాం అంటే ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. క్లియర్, అర్థమైందిగా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు. నెక్స్ట్ కమిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కమిషన్ మీన్స్ కమిషన్ ఈజ్ ద రెమ్యునరేషన్ పెయిడ్ టు ద కన్జైనీ బై ద కన్జైనర్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ ద గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్జైనర్. ఓకే, సో ఇక్కడ చూడండి, కమిషన్ అనేది ఎందుకు పే చేస్తున్నాము, ఎవరు పే చేస్తున్నారు అంటే కన్జైనర్ సెండ్ చేసిన గూడ్స్ని కన్జైనీ సేల్ చేసినందుకు గాను అతనికి ఇచ్చే రెమ్యునరేషన్ ఏమంటామంటే కమిషన్ అనడం జరుగుతుంది. క్లియర్, కన్జైనర్ సెండ్ చేసిన గూడ్స్ని కన్జైనీ ఏం చేస్తారంటే సేల్ చేస్తాడు. అలా సేల్ చేసినందుకు ఇతనికి ఇచ్చే రెమ్యునరేషన్ ఏమంటామంటే కమిషన్ అనడం జరుగుతుంది. ఓకేనా, ఈ కమిషన్ ఎవరు పే చేస్తారండి? కన్జైనర్. ఎవరికి? కన్జైనీకి. ఎందుకంటే సేల్ చేసినందుకు రెమ్యునరేషన్గా ఇచ్చే అమౌంట్ని ఏమంటామంటే కమిషన్ అనడం జరుగుతుంది. ఓకేనా, ఒకసారి చూడండి కమిషన్ అంటే ఏందో. కమిషన్ ఈజ్ ద రెమ్యునరేషన్ పెయిడ్ టు ద కన్జైనీ. ఎవరు పే చేస్తున్నాం అండి? కన్జైనీకి పే చేస్తున్నాం. బై ద కన్జైనర్. ఎవరు పే చేస్తారు? కన్జైనర్ పే చేస్తారు. ఏ పర్పస్లా? ఫర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ని అమ్మినందుకు గాను. ఎవరి? ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్జైనర్. కన్జైనర్వి గూడ్స్ని సెండ్ చేసినందుకు అంటే సేల్ చేసినందుకు కన్జైనీకి ఇచ్చే రెమ్యునరేషన్ ఏమంటామంటే కమిషన్ అనడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్, రైట్. నెక్స్ట్ పాయింట్, Del creditory commission, very very important 2 marks question. Del creditory commission, right. Del creditory commission is the remuneration or additional commission paid to the consignee for
ఓకే, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కలెక్టింగ్ ద అమౌంట్ ఆన్ క్రెడిట్ సేల్స్ మేడ్ బై హిమ్. రైట్స్. ఇక్కడ సింపుల్గా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా చూడండి, కన్జైనర్ గూడ్స్ని సెండ్ చేస్తే ఏం చేస్తాడు ఇక్కడ? కన్జైనీ అంటే సేల్ చేస్తాడు. ఓకేనా? ఇక్కడ సేల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. సేల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. క్యాష్ సేల్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్రెడిట్ సేల్స్ ఉంటాయి. క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. జనరల్గా ఎక్కువగా క్యాష్ సేల్స్ అంటేనేమో డైరెక్ట్ క్యాష్ వచ్చేస్తుంది మనకు. క్రెడిట్ సేల్స్ అంటేనేమో క్యాష్ సమ్ టైమ్ అంటే ఒక 3 మంత్స్ తర్వాతనో 2 మంత్స్ తర్వాతనో రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు మనకు ఇక్కడ బ్యాడ్ డెబిట్స్ అనేవి రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వీటిని ఏమంటామంటే రాని బాకీలు అంటే కొంతమంది ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. ఓకేనా? అంటే ఇట్లా బ్యాడ్ డేట్స్ అనేవి రేజ్ అయినప్పుడు ఇక్కడ లాస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆ లాస్ని బేర్ చేసేది ఎవరంటే ఇక్కడ కన్జైనీ కాదండి, కన్జైనర్. ఓకేనా? సో ఇతను కేవలం కమిషన్ బేసిక్లోనే వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఈ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఇతనికి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఇతంది. కాబట్టి లాస్ వస్తే ఇతను లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇతను ఏం చేస్తాడంటే క్యాష్ సేల్స్ చేయొచ్చు, క్రెడిట్ సేల్స్ చేసే అవకాశం ఉంది. ఓకేనా? ఇక్కడ క్యాష్ సేల్స్ చేసినా క్రెడిట్ సేల్ చేసినా ఇతనికి రావాల్సిన కమిషన్ అనేది ఇతను తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇతను ఏం చేస్తాడంటే ఎక్కువ మొత్తంలో క్రెడిట్ సేల్స్ చేసే అవకాశం ఉంటుంది. క్రెడిట్ సేల్స్ ఎక్కువ అవకాశం ఉంటుంది. క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు బ్యాడ్ డేట్స్ అనేవి రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాడ్ డేట్స్ రేజ్ అయితే బిజినెస్లో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ బ్యాడ్ డేట్స్ని మనం రికవర్ చేసుకోవాలంటే, అమౌంట్ని కలెక్ట్ చేయాలంటే, ఇతను పోయి కలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయిన పని. ఓకేనా? కాబట్టి అదే రెస్పాన్సిబిలిటీని బ్యాడ్ డేట్స్ని రేజ్ కాకుండా ఈ క్రెడిట్ సేల్స్ సంబంధించిన అమౌంట్ని కలెక్ట్ చేసుకొచ్చే రెస్పాన్సిబిలిటీని ఇతనికి ఇచ్చి ఇతనికి అడిషనల్గా కమిషన్ని పే చేయడం జరుగుతుంది. ఎవరు ఇక్కడ? ఎక్స్ మీన్స్ కన్జైనర్. ఓకే, చూడండి, అట్లా అడిషనల్ అమౌంట్ని పే చేయడం అనేది ఏ పర్పస్లో అంటే ఆ క్రెడిట్ సేల్స్ అమౌంట్ని కలెక్ట్ చేసుకొచ్చే రెస్పాన్సిబిలిటీని కన్జైనీకి ఇస్తున్నాం. కాబట్టి ఆ కన్జైనీ ఆ క్రెడిట్ సేల్స్ సంబంధించిన అమౌంట్ని కలెక్ట్ చేసుకొస్తాడు. కాబట్టి ఒకవేళ కలెక్ట్ చేసుకురాకపోతే అతనిదే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? సో ఆ పర్పస్లో మనం ఏం చేస్తామంటే బ్యాడ్ డేట్స్ని మనం రికవర్ చేసుకోవడం కోసము ఇచ్చే కమిషన్ ఏమంటామంటే డెల్ క్రెడిటరీ కమిషన్ అంటాం. క్లియర్? డెల్ క్రెడిట్స్ మరొకసారి చూడండి. డెల్ క్రెడిటరీ కమిషన్ ఈజ్ ద రెమ్యునరేషన్ ఆర్ అడిషనల్ కమిషన్. ఓకే, పేడ్ టు ద కన్జైనీ. ఎవరికి పే చేస్తామండి? ఈ కమిషన్ని కన్జైనీకి పే చేస్తాం. ఎందుకు? ఫర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడంటే ఆఫ్ కలెక్టింగ్ ద అమౌంట్ ఆన్ క్రెడిట్ సేల్స్. ఇతనికి రెస్పాన్సిబిలిటీ ఏమి ఇస్తున్నాం అంటే క్రెడిట్ సేల్స్ సంబంధించిన అమౌంట్ని కలెక్ట్ చేసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ కన్జైనీకి పే ఇస్తున్నాం. కాబట్టి అట్లా రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు ద అమౌంట్ని కలెక్ట్ చేసుకొచ్చే బాధ్యత వాందే. కాబట్టి ఎవరిది ఇక్కడ? కన్సైనీది. కాబట్టి అట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు గాను మనము ఇతనికి అంటే కన్జైనీకి పే చేసే కమిషన్ ఏమంటామంటే డెల్ క్రెడిటరీ కమిషన్ అంటాం. ఓకేనా? సింపుల్గా క్రెడిట్ సేల్స్ సంబంధించిన అమౌంట్ని కలెక్ట్ చేసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కాబట్టి అతనికి ఇచ్చే కమిషన్ ఏమంటామంటే డెల్ క్రెడిటరీ కమిషన్ అంటాం. ఓకేనా? డెల్ క్రెడిటరీ కమిషన్ ఎవరు ఇస్తారండి? కన్జైనర్ పే చేస్తాడు. ఎవరికి? కన్జైనీకి. ఎందుకు? క్రెడిట్ సేల్స్ సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది కాబట్టి. ఎవరు? కన్జైనీ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఓవర్ రీడింగ్ కమిషన్. ఏంటండి? ఓవర్ రీడింగ్ కమిషన్. దీన్ని ఏమంటామంటే అదనపు కమిషన్ అంటాం తెలుగులో, ఓవర్ రీడింగ్ కమిషన్. సో ఈ ఓవర్ రీడింగ్ కమిషన్ అని చూడండి ఎట్లా అంటే ఓవర్ రీడింగ్ కమిషన్ ఈజ్ అన్ ఎక్స్ట్రా కమిషన్. ఇది అదనపు కమిషన్ అంటాం. ఓకేనా? గ్రాంటెడ్ వెన్ కన్జైనర్ వాంట్స్ హిస్ ఏజెంట్ టు పుట్ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ టు ఇంక్రీజ్ ద సేల్స్. ఓకేనా? ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్. ఇక్కడ చూడండి, కన్జైనర్ ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల్లో కొత్త ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాడు. కొత్త ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ కొత్త ప్రొడక్ట్ సేల్ చేయాలంటే ఖచ్చితంగా మార్కెట్లో కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కన్జైనింగ్ చేస్తుంటే న్యూ ప్రొడక్ట్ని మనం సేల్ చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ తీసుకోవాల్సి వస్తుంది, కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లా హార్డ్ వర్క్ చేసినందుకు కొంచెం రిస్క్ తీసుకున్నందుకు ఎక్స్ట్రా ఇచ్చే కమిషన్ ఏమంటామంటే
ఏమంటామండి? ఓవర్ రీడింగ్ కమిషన్ అనడం జరుగుతుంది. అంటే ఇక్కడ దేనికోసం ఇస్తున్నామండి ఎక్స్ట్రా కమిషన్ అనేది? సేల్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం, లేదా ఎస్పెషల్లీ న్యూ ప్రోడక్ట్ని సేల్ చేయడం కోసం ఇచ్చే కమిషన్ ఏమంటామంటే ఓవర్ రీడింగ్ కమిషన్ అనడం జరుగుతుంది. ఓకేనా? ఇవి మనకు ఇందులో ఉన్న 2 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ సంబంధించినవి. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే ఇక్కడ మనకు ఎక్స్పెన్సెస్. చూడండి, ఇక్కడ ఎక్స్పెన్సెస్ 2 టైప్స్ ఉంటాయండి. ఎక్స్పెన్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ రీకరింగ్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్. రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే దీని తెలుగులో ఏమంటామంటే పునరావృతం అయ్యే ఖర్చులు, పునరావృతం కాని ఖర్చులు. అంటే చూడండి, ఈ ఎక్స్పెన్సెస్ అనేవి ఎవ్రీ మంత్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంది అని ఏమంటామంటే రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, ఓకే, కమిషన్, ఓకే, ట్రాన్స్పోర్ట్. ఇక్కడ చూడండి ఏంటంటే ఎవ్రీ మంత్ రిపీట్ అవుతుంటాయి కాబట్టి వాటిని ఏమంటామంటే రీకరింగ్ ఎక్స్పెన్సెస్. ఇక నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ ఏంటంటే ఒకటేసారి మనం పే చేస్తాం, వీటిని మళ్ళీ రిపీట్ కావు ఇవి. ఓకేనా? వీటిని ఏమంటామంటే నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఓకేనా? ఇవి రిపీట్ కావు, ఇవేమో రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటికి డిఫరెన్స్ అదే అండి. ఇక్కడ రీకరింగ్ ఎక్స్పెన్సెస్కి నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ డిఫరెన్స్ ఏంటంటే ఇవేమో రిపీట్ కావు, ఇవేమో రిపీట్ అవుతుంటాయి ఎవ్రీ మంత్. ఓకే, సో ఇక్కడ ఈ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ని ఎవరు ఎక్స్పెండ్ చేస్తారంటే కన్జైనర్ అనేవాడు ఇక్కడ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ని పే చేయడం జరుగుతుంది. నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఓన్లీ కన్జైనీ మాత్రమే ఎక్స్పెన్సెస్ పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు రీకరింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మనం ఎందుకు డిస్కషన్ చేసుకుంటున్నాం అంటే నెక్స్ట్ అన్సోల్డ్ స్టాక్ అనే ఒకటి వస్తుంది మనకు. అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు క్లోజింగ్ స్టాక్ అంటాం మనం దాన్ని. క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రము ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలంటే నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి. రీకరింగ్ ఎక్స్పెన్సెస్ని మనము తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి అందుకోసం వాటిని క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రము రీకరింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ గురించి డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎక్స్పెన్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కన్జైనర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కన్జైనీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకేనా? కన్జైనర్ ఎక్స్పెన్సెస్ టోటల్గా రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అండి. కన్జైనీ ఎక్స్పెన్సెస్ మాత్రం నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ అయి ఉంటాయి. ఇక్కడ మనం క్లోజింగ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రం నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ప్రాబ్లంలో నాన్ రీకరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రం తీసుకోవాలి, రీకరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రం తీసుకోవడానికి అవకాశం ఇక్కడ లేదు. అవి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టోటల్గా ఈ కన్జైన్మెంట్ బిజినెస్ మొత్తం కూడా ఎవరిది అంటే కన్జైనర్ది అండి. ఎవరిది? ఇక్కడ కన్జైనర్ది. సో హెడ్ ఆఫ్ ద బిజినెస్ పర్సన్ ఎవరంటే ఇక్కడ కన్జైనర్. ఓకే, సో ఈ కన్జైనర్ మనకు బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెక్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే కన్జైనర్కి ఉంటుంది. ఆ కన్జైనరు సో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఏంటి, బిజినెస్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అనేది చెక్ చేసుకోవడం కోసము ఇక్కడ కన్జైనరు ఒక 3 అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ 3 అకౌంట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ 3 అకౌంట్స్ ఏంటివి అనేది చూద్దాము. సో మెయిన్గా ఇక్కడ బిజినెస్ సంబంధించిన టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే అసలు బిజినెసే కన్జైనర్ది. ఓకేనా? ఆ కన్జైనరే తన బుక్స్లో ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్జైనర్ అకౌంట్స్ దేర్ ఆర్ 3. ఓకే, 3 టైప్స్. సో ఫస్ట్ వన్ ఇన్ ద books of consignor in the books of consignor accounts, first account consignment account. Okay, first account consignment account, very important consignment account, first account.
సో సెకండ్ అకౌంట్ consignee account. So second one consignee account, very very important, consignee account. Next third one goods sent on consignment. Goods sent on consignment account. So three accounts very very important. So first account consignment account, very very important, consignment account. Second one consignee account. So there are three accounts prepared by consignor. Okay, so consignment account, and second one consignee account, and third one goods sent on consignment account. Okay, so the three accounts are there. So very very important. Okay, so what is the consignment account, and what is the consignee account, and third one goods sent on consignment. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా నెక్స్ట్ క్లాస్లో కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఏం వస్తుంది, ఓకేనా, కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, నెక్స్ట్ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అనేది డీటెయిల్స్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ బేసిక్గా టోటల్గా బిజినెస్ అనేది 2 పర్సన్స్ మధ్య జరుగుతుంది. ఆ 2 పర్సన్స్ చేసే బిజినెస్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ అకౌంట్ అంటాం. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇంపార్టెంట్, కన్సైనర్, సెకండ్ పర్సన్ కన్సైనీ. ఓకే, సో కన్సైనర్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ మేనేజర్, అండ్ కన్సైనీ ఆర్ ఏజెంట్. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య జరిగే బిజినెస్ని ఏమంటామంటే కన్సైన్మెంట్ అకౌంట్ అంటాం. టోటల్గా బిజినెస్ మొత్తం కూడా ఎవరిదంటే కన్సైనర్ అండి. ఆ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా టోటల్ ఎక్స్పెన్సెస్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే కన్సైనర్ది. ఓకేనా, సో జస్ట్ కన్సైనీ ఓన్లీ ఏజెంట్. ఓకేనా, సేల్ ఆఫ్ కమిషన్ బేసిక్లో మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది గూడ్స్ని. రైట్స్, సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్లాస్లో ఈ 3 అకౌంట్స్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఈజీగా ఉంటాయి ఈ 3 అకౌంట్స్. ఈ 3 అకౌంట్స్ మనకు యాన్యువల్ ఎగ్జామ్లో 10 మార్క్స్కి వస్తుందండి. చాలా ఈజీగా ఉంటుంది, షార్ట్ ఉంటాయి. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో కన్సైనర్, కన్సైనీ. ఓకే, సో కన్సైనర్ ఏం చేస్తుందంటే బిజినెస్ని ఎక్స్పెండ్ చేయడం కోసము వేరే ప్లేస్లో, అదర్ ప్లేస్లో మనము బిజినెస్ని స్టార్ట్ చేయడం కోసం చేసుకున్న ప్లాన్ ఏంటంటే ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, రైట్, అర్థమైందిగా. రైట్, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే కన్సైన్మెంట్ అకౌంట్ డీటెయిల్స్, ఓకేనా, కన్సైనీ అకౌంట్ డీటెయిల్స్, నెక్స్ట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకుందాం. రైట్.